హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. కొత్తగా నా ఛానల్ ని ఎవరైనా చూస్తున్నవారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజైతే నేను మగ్గం వర్క్ బ్లౌజెస్ ఎలా స్టిచ్ చేసుకున్నానో అవైతే చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. 500 సబ్స్క్రైబర్స్ అయినందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఇలాగే నాకు మీ ఆదరాభిమానాలు చూపిస్తారని అనుకుంటున్నాను. ఇవన్నీ కూడా నేను నా ఓన్గా స్టిచ్ చేసుకున్నాను. మగ్గం వర్క్ టైప్ విత్ నార్మల్ నీడిల్తో అయితే ఇంటి దగ్గర ఉండి స్టిచ్ చేసుకున్న బ్లౌజెస్ అనమాట. 1 బై 1 చూపిస్తాను. నార్మల్ నీడిల్తోనే మనము ఇంట్లో తక్కువ బడ్జెట్తో ఇలా మనము ఇంటి దగ్గరే మన బ్లౌజెస్ని డిజైన్ చేసుకోవచ్చు. వేలకు వేలు పెట్టి మగ్గం వర్క్స్ చేయించాల్సిన అవసరం ఉండదు. ఇంటి దగ్గరే మనము కొంచెము ఇంట్రెస్ట్ చూపిస్తే ఇంట్లోనే మనము 1 వీక్లో 1 బ్లౌజ్ అయితే మనము ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇది నా ఫస్ట్ బ్లౌజ్. నేను ఇది స్టార్టింగ్లో నేను స్టిచ్డ్ బ్లౌజ్ మీద కుట్టాను అనమాట. ఈజీగా సింపుల్గా ఇలా స్టిచ్ చేసుకున్నాను. ఇది స్టిచ్ చేసుకుని దాదాపు నాకు 1 ఇయర్ అయిపోయింది. ఇలానే ఉంది. చాలా చక్కగా నీట్గా ఉంటుంది. వర్క్ అయితే చాలా హెవీగా చేసుకున్నాను. ఇది ఒక ఉప్పాడ పట్టు శారీ మీద అనమాట. దీనికి ఇలా గోల్డ్ కలర్ బార్డర్ వస్తే దీనికి ఇలా బీడ్స్ పెట్టి మిడిల్లో ఇలా డిజైన్ చేసుకున్నాను. నచ్చిందా మీకు? నచ్చితే చిన్న లైక్ చేయండి. మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ఇలా వీడియోస్ కావాలంటే కూడా నేను ఇంకోసారి వర్క్ చేసేటప్పుడు వీడియో చేసి చూపిస్తాను. నాకైతే అలా కామెంట్ చేయండి ఏదైనా వీడియో చేయాలంటే. ఇదైతే నాది సెకండ్ బ్లౌజ్. ఇది క్లాత్ పైన చేశాను అనమాట. మెజర్మెంట్స్ నేను నేర్చుకున్నాను. హ్యాండ్ మెజర్మెంట్ అండ్ బ్యాక్ మెజర్మెంట్ తీసుకుని క్లాత్ పైన ఇలా నార్మల్ నీడిల్తో హెవీగా వర్క్ చేసి తర్వాత టైలర్కి ఇచ్చాను అనమాట. ఆయన స్టిచ్ చేశారు. ఇది చేయడానికి నాకు ఒక 3 వీక్స్ అలా పట్టింది. ఇంట్లో పనులు చేసుకుని పాపను చూసుకొని అప్పుడప్పుడు ఖాళీ టైంలో కూడా ఇలా హెవీగా వర్క్ చేసుకున్నాను. బయట బ్లౌజెస్ ఇవ్వడానికి నాకు ఎందుకో ఇష్టం ఉండదు. మా వారు ఒక చీర కొనమంటేనే 2000 పెట్టి చీర కొని మళ్ళీ 3000 పెట్టి బ్లౌజ్ కుట్టిస్తావా అని కేకలేస్తారు. అలాంటి మైండ్ సెట్ ఉన్నప్పుడు మనమైతే కుట్టించుకోలేం కదా. అండ్ మనకు కూడా ఉంటుంది అందరిలా హెవీగా మంచిగా ఉండాలని చెప్పి. అందుకోసమే నేను ఇలా మనసు పెట్టి నేర్చుకుని స్టిచ్ చేసుకున్నాను అనమాట. చాలా ఈజీ. మనం కూడా ఇంట్లో ఉండి స్టిచ్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే నేను ఫర్దర్గా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. ఫర్దర్గా మీకు వీడియోస్ కావాలంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చిన్న లైక్ చేయండి. ఇది సెకండ్ బ్లౌజ్. అండ్ ఇదైతే థర్డ్ బ్లౌజ్. ఇది కొంచెం సింపుల్గా డిజైన్ చేసుకున్నాను. వీటికి కొంచెము అప్పుడు వచ్చింది కదా మోడల్, బుట్ట మోడల్, అది పెట్టించాలని హెవీగా వర్క్ చేయకుండా ఇలా అక్కడక్కడ కుందన్స్ పెట్టి సింపుల్గా హెవీ వర్క్ చేసుకున్నాను అనమాట. ఈ కుందన్స్ అన్నీ నాకు 1500 అలా ఛార్జ్ అయ్యాయి. ఇవైతే నేను ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాను. ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఈ కుందన్స్ అన్నీ కూడా ఆర్డర్ చేసుకున్నాను మా వారి పర్మిషన్తోనే. అండ్ ఇవన్నీ నాకు ఒక 7-8 బ్లౌజెస్కి వచ్చాయి. ఇంకా చాలా ఉన్నాయి. చాలా వరకు ఇంకా కుందన్స్ ఉన్నాయి అనమాట. ఇవన్నీ అవసరం లేదు. నేనైతే కొన్ని కొనుక్కున్నాను. ఏవి అవసరం అవుతాయో అవైతే నేను కొన్ని వేస్ట్ కూడా కొన్నాను. అండ్ అవి అయితే యూజ్ లేవు. మీరు సింపుల్గా ఒక పెన్సిల్, ఇలా థ్రెడ్స్ అండ్ చిన్న చిన్న కుందన్స్, రౌండ్ బాల్స్, 3mm బాల్స్ ఉంటాయి కదా మనం స్టిచ్ చేసుకునేవి, అవి అలాంటివి తీసుకోండి. అన్నీ కొనేకంటే ఏవైతే యూస్ఫుల్ అవుతాయో అవి కొనుక్కోండి. షుగర్ బీడ్స్, ఇలా సిల్క్ థ్రెడ్స్ అండ్ చైన్ ఇలాంటివి కొనుక్కుంటే మనకి డిజైన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. మిడిల్లో కావాలంటే మనం షాప్కి వెళ్ళి తీసుకోవచ్చు కుందన్స్ టైప్లో. అండ్ గమ్ కూడా యూజ్ అవుతుంది. మీరు సింపుల్గా ఒక చిన్న బ్లౌజ్ పైన స్టిచ్ చేయండి. మీకైతే ఈజీగా 1-2 చేశారంటే ఈజీగా మనకి ఫర్దర్గా అయితే అలవాటు అయిపోద్ది. ఇవైతే మనకి మగ్గం వర్క్ బ్లౌజెస్ ఉంటాయి కదా, అక్కడ కుందన్స్ అయితే అవైలబుల్గా దొరుకుతాయి. మనకి ఎలాంటివి కావాలంటే వాళ్ళైతే మనకి ఇస్తారనమాట. ఇంత ఎక్కువ డబ్బులు పెట్టి స్టిచ్ చేయడానికి చాలా మంది ఇష్టపడరు. చాలా మంది ఇష్టపడతారులేండి. బయట వర్కింగ్ ఉమెన్స్కి అయితే పర్వాలేదు, వాళ్ళు సంపాదించి ఇంకా స్టిచ్ చేసుకోవచ్చు. అండ్ ఇంట్లో ఉన్న వాళ్ళమైతే నాకైతే అలా బడ్జెట్ పెట్టాలనిపించదు. మన హస్బెండ్స్ అయితే అసలు ఊరుకోరు కదా. ఇంకా శారీస్కి అంతంత డబ్బులు పెడతాము, ఇంకా వాటి బ్లౌజెస్ కూడా ఎక్కువ డబ్బులు పెట్టాలని నాకెందుకు అనిపించదు. ఇది నా 4th బ్లౌజ్. ఇది కొంచెం హెవీగా వర్క్ చేసుకున్నా, కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి. ఇది ఒక ఉప్పాడ పట్టు శారీ పైది. అండ్ దీనికి నాకు వర్క్ చేయడానికి ఓవరాల్ 1 మంత్ పట్టింది. ఇది కొంచెం హెవీగా వర్క్ చేసుకున్నాను. పిల్లల్ని చూసుకొని ఇంట్లో పనులు చూసుకొని చేయాలంటే కొంచెము నాకు టైం పట్టిందనమాట. అండ్ సింపుల్గా కాకుండా ఇలా కొంచెం హెవీగా ప్లెయిన్ బ్లౌజ్ మీద బాగుంటుంది కదా అనేసి ఇలా వర్క్ చేశాను. శారీ వచ్చి మొత్తము బ్లూ కలర్ ప్లెయిన్
ప్లెయిన్ విత్ మల్టీ కలర్ బుట్ట వస్తుంది, అందుకోసమే నేను ఇలా సింపుల్గా డిజైన్ చేసుకున్నా, అక్కడక్కడ బ్లూ కలర్ మెన్షన్ చేసి. అండ్ ఇదైతే 5th బ్లౌజ్, ఇది కూడా చాలా నీట్ ఫినిషింగ్ వచ్చింది. ఎక్కువ బ్లౌజెస్ చేశాను కదా, ఇంకా దీనికైతే నాకు కొంచెము ఐడియా వచ్చి నీట్గా ఫినిషింగ్ చేసుకున్నాను అనమాట. అన్నిటికీ కూడా గోల్డ్ కలరే యూస్ చేశాను బాల్స్, ఎందుకంటే వేరేవి యూస్ చేసినా కూడా అవి అయితే వెలిసిపోతాయి కదా, ఎందుకో నాకైతే నచ్చలేదు. అండ్ ఇవైతే అన్నిటికీ మ్యాచ్ అవుతాయి అనేసి ఇలా గోల్డ్ కుందన్స్ అండ్ వైట్ కలర్ బీడ్స్ కుందన్స్ అలా యూస్ చేశాను. వీటికి ఇలా హ్యాంగింగ్స్ పెట్టుకున్నాను. ఈ ఒక్కొక్కటి నాకు 10 రూపీస్ పడింది. ఈ హ్యాంగింగ్స్ ఉంటాయి కదా, అవి తీసుకొచ్చాను అనమాట. నేను సింపుల్గా ఇలా హ్యాంగర్స్ పెట్టుకున్నా, నాకు చాలా ఇష్టం. అండ్ మిడిల్లో అయితే ఇలా సూర్యుడు ఆకారంలో అయితే ఒక ఫ్లవర్లా స్టిచ్ చేశాను. పైన అంత వర్క్ ఉందని చెప్పి ఓన్లీ బార్డరే హెవీ చేశాను అనమాట. బ్లౌజెస్ అన్నీ కూడా శారీ పైన క్లాతే స్టిచ్ చేసుకున్నాను. ఇంకా బ్రైట్ క్లాత్ తీసుకొని స్టిచ్ చేసామంటే ఇంకా నీట్ ఫినిషింగ్ అయితే కనిపిస్తుంది. నాకు ఎందుకో అమౌంట్ పెట్టాలనిపించలేదు, అండ్ వాటిపైన నేను స్టిచ్ చేసుకున్నా ఇలా సింపుల్గా. ఈ బ్లౌజెస్లో ఏ బ్లౌజ్ డిజైన్ నచ్చింది నాకైతే కామెంట్ చేయండి. కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని చిన్న లైక్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకండి ప్లీజ్. మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరము. అండ్ నేను డిజైన్ చేసుకున్న ఫస్ట్ బ్లౌజ్ అనమాట. నాకు ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు ఫస్ట్ స్టిచ్ చేసిన ఫస్ట్ బ్లౌజ్ ఇది, అంటే కుందన్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకున్నాను. ఇది స్టిచ్డ్ బ్లౌజ్ పైన స్టిచ్ చేశాను. నీట్గా వచ్చింది వర్క్ అయితే, కానీ కొంచెము షేడ్ అయింది. అండ్ ఇదైతే ఫస్ట్ బ్లౌజ్, ఇది బాగా హెవీ వర్క్ చేశాను స్టార్టింగ్లో. అండ్ ఇదైతే సెకండ్ బ్లౌజ్, ఇది కూడా చాలా హెవీ వర్క్ చేశాను అనమాట. ప్రతిదీ కూడా నాకు కొంచెం టైం పట్టింది, ఎందుకంటే నాకు చిన్న పాప ఉండడం వల్ల తనని చూసుకొని ఇంట్లో పనులు చూసుకొని ఇంకా అప్పుడప్పుడు ఖాళీ టైంలో ఇలా ఇంట్లోనే స్టిచ్ చేసుకునేదాన్ని. ఇది థర్డ్ బ్లౌజ్ అండ్ ఇదైతే 4th బ్లౌజ్. నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ, ఏవైనా నేర్చుకోవాలి అనుకుంటే మనసు పెట్టి గట్టిగా నేర్చేసుకుంటాను. ఇదనే కాదు చదువు విషయంలో కూడా అలాగే. కాకపోతే మా నాన్నగారు నాకైతే వేగంగా పెళ్లి చేసి పంపించారు. ఇప్పటికీ కోప్పడుతూ ఉంటాను, చదువుకుంటుంటే బాగున్నాను అని చెప్పి. ఇదైతే 4th బ్లౌజ్, చాలా నీట్గా ఫినిషింగ్ వచ్చింది. మా ఫ్రెండ్స్ అందరూ కూడా నన్ను తిడుతూ ఉంటారు, అంత చక్కగా చదువుకునేదానివి పెళ్ళి ఎందుకు చేసుకున్నావు అని చెప్పి. ఖచ్చితంగా నన్ను చదివించుంటే ఏదో ఒక జాబ్ అయితే చేసుకునేదాన్ని. సింపుల్గా ఇలా హెవీ వర్క్ చేసుకున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.